సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఈ మొబైల్‌లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను ఒక గంట పాటు ఈ మొబైల్‌ని డిఫరెంట్ అప్లికేషన్స్‌తో కంటిన్యూయస్‌గా అయితే వాడుతున్నాను. చూద్దాం గంట తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రైన్ అయిందో. ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసే టైంలో బ్యాటరీ 38% అయితే ఉంది. మొబైల్ ఫోన్ వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను. తర్వాత ఒక సిమ్ కార్డ్ అయితే ఉంది మొబైల్ ఫోన్‌లో. ఇంకా బ్రైట్‌నెస్ వచ్చేసి 50%కి అయితే సెట్ చేశాను. ఆటోమేటిక్‌గా అయితే ఆఫ్ చేసేసి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి యాప్స్ అయితే రన్ అవ్వట్లేదు. మొదటగా నేను యూజ్ చేస్తున్న అప్లికేషన్ వచ్చేసి యూట్యూబ్. అదేవిధంగా మీరు ఇక్కడ టైమర్ కూడా అయితే చూడొచ్చు. ట్రాన్స్‌పరెన్సీ కోసం అది కూడా అయితే యాడ్ చేశాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ షూట్ చేయడానికి, అలాగే ఎడిట్ చేసి, మొత్తం ప్యాకేజ్ చేసి ఇవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. సో, ఈ ఎఫర్ట్ గనుక మీకు నచ్చినట్లయితే అండ్ అప్రిషియేట్ చేయాలనుకున్నట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఈ ఛానల్‌కి. యూట్యూబ్‌లో హెచ్‌డీఆర్ కంటెంట్ కూడా చాలా స్మూత్‌గా అయితే ప్లే అవుతుంది ఈ మొబైల్ ఫోన్‌లో. యూట్యూబ్ అనే కాదు, మీరు నెట్‌ఫ్లిక్స్ ఏ అప్లికేషన్ యూజ్ చేసినా కూడా హెచ్‌డీఆర్ కంటెంట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ అనేది. నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్పీడ్ డిక్రీజ్ చేయాలి అంటే యూట్యూబ్‌లో సెట్టింగ్స్‌లో ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. దానైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక కంటెంట్ కన్జంప్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఈ యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ కూడా చాలా బాగుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. యూట్యూబ్‌లో వీడియో అనేది 20 నిమిషాలు ప్లే చేసిన తర్వాత బ్యాటరీ అనేది 35%కి అయితే వచ్చింది. అంటే జస్ట్ 3% మాత్రమే డ్రైన్ అయింది ఇక్కడ. బై ది వే రిఫ్రెష్ రేట్‌ని కూడా నేను 120 హెర్ట్జ్‌కి అయితే సెట్ చేశాను. ఒకవేళ మీరు 60 హెర్ట్జ్‌లో యూజ్ చేస్తున్నారంటే మొబైల్ ఫోన్ అనేది మీకు బ్యాటరీ బ్యాకప్ ఇంకా ఎక్కువైతే వస్తుంది. తర్వాత నేను ఒక 10 మినిట్స్ 8K వీడియో రికార్డింగ్ అయితే చేయబోతున్నాను. ఈ మొబైల్‌లో మాక్సిమం 8K 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. ఏంటంటే రికార్డ్ చేసిన తర్వాత స్క్రీన్‌లో ఎక్కడా కూడా మనకి ఏ ఫార్మాట్‌లో రికార్డ్ చేస్తున్నామని చూపించదు. అంటే 4K 30 FPSఆ లేకుంటే 8Kనా అని. రికార్డ్ చేయకముందు చూపిస్తుంది. అలాగే రికార్డ్ స్టాప్ చేసిన తర్వాత చూపిస్తుంది. సామ్సంగ్ ఒకవేళ మీరు గనుక ఈ వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ ఈ ఫీచర్‌ని అయితే అప్డేట్‌లో తీసుకురండి. ఇది చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంటల్‌గా రాంగ్ ఫార్మాట్స్‌లో రికార్డ్ చేస్తున్న టైంలో. అలాగే ఈ మొబైల్ కెమెరా గురించి ఇన్ డెప్త్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడలేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేకుంటే పైన ఇన్ఫర్మేషన్ కార్డ్స్‌లో కూడా అయితే ఉంటుంది. డెఫినెట్‌గా చెక్ చేయండి. దాంట్లో ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ డే టైమ్ అండ్ నైట్ టైమ్ కండిషన్స్‌లో చూపించాను. అదేవిధంగా ఈ 8K వీడియో రికార్డ్ అయిన తర్వాత ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అది కూడా మీకు చెప్తాను. 10 నిమిషాలు 8K వీడియో రికార్డ్ చేసిన తర్వాత టెంపరేచర్స్ అయితే చెక్ చేశాను. డిస్ప్లే సైడ్ వచ్చేసి 39.5 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 38.4 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. స్లైట్‌గా వార్మ్ అయితే అయింది మొబైల్ ఫోన్ అనేది. కానీ ఓవర్ హీటింగ్ అయితే కాదు. దీంట్లో మనకి కూలింగ్ చాంబర్ ఉండడం వల్ల మొబైల్ అయితే ఓవర్ హీటింగ్ అయితే అవ్వట్లేదు ఇక్కడ. ఇక బ్యాటరీ వచ్చేసి ఇప్పుడు 30% అయితే వచ్చేసింది. ఇంకపోతే ఈ 8K వీడియో అదే 10 మినిట్స్ రికార్డ్ చేసిన వీడియో ఫైల్ సైజ్ వచ్చేసి 6.08 GB అయితే ఉంది. అందుకే నేను చెప్తున్నాను కదా, 128 GB బేస్ మోడల్ అనేది ఇంకా మర్చిపోండి. 256 GB నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇంకా మనం. బికాస్ మనకి కొత్త ఏ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. ఈవెన్ సామ్సంగ్ లో S25 సిరీస్ చూసినా కూడా బేస్ మోడల్ ఇప్పుడు 12 GB ర్యామ్ అలాగే 256 GB అయితే వస్తుంది. 128 GB అయితే లేదు. అదే మీరు iPhone 16 Pro Max చూసినా కూడా బేస్ మోడల్ 256 GB. బికాస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెట్టింగ్స్ అనేది యాడ్ చేయడం ద్వారా స్టోరేజ్ అనేది ఎక్కువైతే ఆక్యుపై చేసుకుంటుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ మొబైల్ అనే కాదు, వేరే ఏ మొబైల్ అయినా సరే 256 GB అయితే స్టార్ట్ చేయండి. తర్వాత వచ్చేసి యూస్ చేస్తున్న యాప్ ఇన్స్టాగ్రామ్. ఒక 10 మినిట్స్ అయితే యూస్ చేస్తాను ఈ యాప్ అని కూడా. ఈ 4 నానోమీటర్ చిప్సెట్ చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ సేవింగ్ లో. మంచి ఎనర్జీ ఎఫిషియెంట్ అనేది చెప్పొచ్చు. 10 మినిట్స్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 29% అయితే వచ్చేసింది. ఒకవేళ మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తుంటారు డే మొత్తంలో అంటే మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్లో. తర్వాత నేను CPU టెస్టింగ్ అయితే చేయబోతున్నాను. CPU థ్రాట్లింగ్ యాప్ ద్వారా. అది కూడా 20 మినిట్స్. చూద్దాం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది ఈ చిప్సెట్ అనేది. ఈ టెస్టింగ్ లో ఏంటంటే చిప్సెట్ అనేది 100% అయితే వర్క్ అవుతుంది. సో మనం ఇక్కడ ఈ గ్రాఫ్లో పర్ఫార్మెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. స్టేబుల్గా ఉందా లేకుంటే అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళిందా, ఎక్కువ హీట్ అవుతుందా అని. ఇక్కడ చూస్తే ఫస్ట్ 6 మినిట్స్ స్టేబుల్గా అయితే ఉంది పర్ఫార్మెన్స్. తర్వాత కొంచెం డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ స్టేబుల్ అయితే అయిపోయింది. దీంట్లో కూలింగ్ చాంబర్ ఉండడం వల్ల హీట్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. సో యా, చిప్సెట్ చాలా బాగుంది మొబైల్ ఫోన్లో. అదేవిధంగా ఈ టెస్ట్ అనేది 100% చిప్సెట్ని యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువైతే డ్రైన్ అయింది ఈ టెస్టింగ్లో. సో ఫైనల్గా ఒక గంట తర్వాత బ్యాటరీ అనేది 16% అయితే వచ్చేసింది. సో టోటల్గా చూసుకున్నట్లయితే 22% అయితే డ్రైన్ అయింది ఈ 1 అవర్ కంటిన్యూస్ మిక్స్డ్ యూసేజ్లో. నా పర్సనల్ యూస్లో కూడా చాలా బాగుంది ఈ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే ఒక ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ 1 డే క్రాస్ అయ్యి కూడా అంటే 2 డేస్ కూడా అయితే యూస్ చేయొచ్చు. 1.5 డే to 2 డేస్. ఒకవేళ మీరు ఎక్కువ గేమింగ్ ఆడుతుంటారు లేకుంటే 8K వీడియో రికార్డింగ్ హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు మీకు మేబీ 2 to 3 టైమ్స్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ డే. ఇది కూడా మీ యూసేజ్ ప్యాటర్న్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఈ మొబైల్ ఛార్జింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అది కూడా సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జర్తో.
1% నుంచి 100% వరకు. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ మొబైల్ రిలేటెడ్ వీడియో లింక్స్ అన్ని కూడా అయితే పేస్ట్ చేశాను. డెఫినెట్గా చెక్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.